అజయ్ గారు, ఈవీ నుంచి ఈ మధ్య పెద్ద ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు సార్. ఈవీ ఎందుకులే సార్, విశ్వంబరా ఉంది కదా సార్. ఇప్పుడు విశ్వంబరా ఉంది, ఇప్పుడు ఇది ఉంది సార్. దీని నెక్స్ట్ బైకర్ ఉంది, కొరియన్ కనకరాజు ఉంది, విశ్వంబరా ఉంది. 4 ప్రాజెక్టులు ఉన్నాయి సార్ రిలీజ్ లైన్లో. స్టార్టింగ్ విత్ ఇది కపుల్ ఫ్రెండ్లీ. అజయ్ గారు, యూవీ అంటే మీకు ఎక్కువ మన ప్రభాస్ గారికి బాగా కనెక్టెడ్ కదా? అవును సార్. వంశీ, విక్కీ అండ్ వంశీ ఇస్ లైక్ మై బ్రదర్. విక్కీ అండ్ నా తమ్ముడు. ప్రభాస్ అనేది క్లోజ్. మా రిలేషన్ ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది. 30 years. అదే 30 years. అదే దాంట్లో ప్రభాస్ గారిది ఎప్పుడు అంటున్నాను. ప్రభాస్ గారిది ఉంటుంది. ఇప్పుడు చూసి మీకే తెలుసు కదా, 5-6 సినిమాలు ఉన్నాయి. అవి అవ్వాలి, అవన్నీ ఉన్నాయి కదా. అయ్యాక వస్తుంది, గ్యారంటీగా ఉంటుందండి. అజయ్ గారు దాని కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. లైక్ విశ్వంబర కానీ బైకర్ కానీ ఈ సినిమా కూడా లైక్ షూటింగ్ తర్వాత అంటే పోస్ట్పోన్లు జరుగుతున్నాయి. అంటే బైకర్ కూడా డిసెంబర్ అనుకున్నారు, పోస్ట్పోన్ అయింది. విశ్వంబర కూడా లాస్ట్ ఇయర్ రావాల్సింది. సో ఏంటి పోస్ట్పోన్మెంట్లు? పోస్ట్పోన్ ఏం లేదండి. ఇది యాక్చువల్లీ కపుల్ ఫ్రెండ్లీ అక్టోబర్లో అనుకున్నాం, టు బి ఫ్రాంక్. కానీ తర్వాత ఒకసారి మేము చూసుకున్నాక మాకు అనిపించిందండి, వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమాని డిసైడ్ అయ్యి మనం ఫిక్స్ అయిపోయి వ్యాలంటైన్స్ డే అని ఇది అనుకున్నాం. బైకర్ అంటారా, నారీ నారీ నడు మురారి ఉండటం వల్ల అది ఆబ్వియస్లీ ఇది అయింది. విశ్వంబర సీజీలు చూసారు, ఫస్ట్ టైం సీజీలకి కొంచెం బ్యాడ్ అయింది. సో దెన్ మొన్న రీసెంట్గా వచ్చింది చూసారు కదా దాని ఎఫెక్ట్. సో సూపర్గా వచ్చింది. ఆబ్వియస్లీ సీజీలు పెద్ద సినిమా, అది సీజీల మీద ఉంది వర్క్. డెఫినెట్గా అన్నీ రిలీజ్ అవుతాయి. అవునండి. సో విశ్వంబర అప్డేట్ ఏంటి సార్? ఎప్పుడు సమ్మర్ అనేది నడుస్తుంది ఏంటి, ఎప్పుడు ఉండొచ్చు అప్డేట్? అది వంశీ గారే చెప్పాలండి. సంతోష్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.